రైలులో ఏసీ టికెట్ కొనేంత డబ్బులు లేవు. రిజర్వేషన్ చేయించుకునేంత పరిజ్ఞానం కూడా లేదు. కౌంటర్లో టికెట్ కొనడం, బండి ఎక్కడం మాత్రమే తెలుసు వాళ్లకు. కానీ వేసవి సెలవులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. జనరల్ బోగీలో కాలు పెట్టేంత ఖాళీ కూడా లేదు. కానీ ఊరెళ్లాలంటే బండి ఎక్కాల్సిందే. అంతే. ఆ దంపతులిద్దరూ ఏదో విధంగా రైలు ఎక్కేశారు. బాత్రూంల వద్ద ఉండే ఖాళీ ప్రాంతంలో సర్దుకున్నారు. కానీ వారి ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఆ రాత్రి వారికి కాళరాత్రిగా మిగిలింది. ఇంతకీ ఏం జరిగింది? రైలు ప్రయాణంలో వారికి ఎదురైన ఇబ్బందులేంటి? రైలు ప్రయాణంలో అపరిచిత వ్యక్తులను నమ్మకూడదంటారు. పక్కవాళ్లు ఏమిచ్చినా తినకూడదంటూ హెచ్చరిస్తూ ఉంటారు. నమ్మకంగా మాట్లాడి ఉన్నదంతా దోచుకున్న ఉదాహరణలు కోకొల్లలు. కాని అదే రైల్వే సిబ్బంది మాటలైతే ప్రయాణికులు ఊరికే నమ్మేస్తారు. మీకు బెర్త్ కావాలంటే ఇప్పిస్తానని చెబితే ఆశపడతారు. ప్రయాణంలో బాగా అలసిపోయాం, కాస్త కునికేద్దామనుకుంటారు. అదే జనరల్ టికెట్ తీసుకున్నా ఏసీ బోగీలో సీటు ఇస్తామంటే ఎగిరి గంతేస్తారు. కనీసం నిల్చోవడానికి కూడా చోటులేక ఇబ్బంది పడుతున్న ఓ దంపతులకు ఏసీ బోగీలో బెర్త్ ఇస్తానని ఆశపెట్టిన ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏం చేశాడు? ఒక్క సీటు మాత్రమే ఉందంటూ ఆ మహిళను తన క్యాబిన్లోకి తీసుకెళ్లి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు? కదులుతున్న రైలులో ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ మహిళపై ఎలాంటి ఘోరానికి పాల్పడ్డాడు? పల్నాడు జిల్లాలోని రెంటచింతల ప్రాంతానికి చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖకు వలస వెళ్లారు. అక్కడే పనిచేసుకుంటూ అప్పుడప్పుడు సొంతూరుకు వచ్చేవారు. ఈ క్రమంలోనే గత నెల 26న వారు విశాఖ ఎక్స్ప్రెస్లో గుంటూరుకు బయలుదేరారు. కాని రైలు మొత్తం ప్రయాణికులతో నిండిపోవడంతో కనీసం కాలు పెట్టేందుకు కూడా ఖాళీ లేదు. దీంతో వారిద్దరూ జనరల్ బోగీలో బాత్రూం వద్ద నిలుచుని ప్రయాణం సాగిస్తున్నారు. ఏసీ బోగీలో బెడ్రోల్ అటెండర్గా పనిచేస్తున్న సౌరవ్ బగ్దీ ఏసీ కంపార్ట్మెంట్ డోరు తెరుచుకుని జనరల్ బోగీలోకి వచ్చాడు. బాత్రూం వద్ద నిలుచుని ప్రయాణిస్తున్న దంపతులతో పరిచయం పెంచుకున్నాడు. తాను ఏసీ బోగీ ఇన్ఛార్జినని చెప్పిన సౌరవ్ తమ బోగీలో ఓ సీటు ఖాళీగా ఉందని, అక్కడ ఒకరు కూర్చోవచ్చని నమ్మించి మహిళను తీసుకెళ్లాడు. ఆ బోగీలో తనకు కేటాయించిన క్యాబిన్లో మహిళను బంధించి అత్యాచారం చేశాడు. తనపై అఘాయిత్యం జరుగుతున్నా కదులుతున్న రైలు నుంచి కింద పడేసి చంపుతాడేమోనని భయపడిన మహిళ నోరు మెదపలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత భర్తకు విషయం చెప్పగా రెంటచింతల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ్నుంచి కేసు విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ కాగా విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు నిందితుడు సౌరవ్ను అరెస్టు చేశారు. హస్బెండ్ కూడా ఆ జనరల్ బోగీలో హెవీ రష్ ఉండటం వల్ల, జనాలు క్రౌడీగా ఉండటం వల్ల బాత్రూమ్ దగ్గర కూర్చున్నారు. సో బాత్రూమ్ దగ్గరికి జనరల్ బోగీకి ఏసీ కంపార్ట్మెంట్కి మధ్యలో ఒక డోర్ ఉంటుంది. ఆ లాక్ అండర్ కంట్రోల్ ఆఫ్ H1 ఈ బెడ్రోల్ అటెండెంట్ అతని ఆధ్వర్యంలో ఉంటుంది. జస్ట్ అది ఇలా ఓపెన్ చేసి ఇలా చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. సో ఆ ఓపెన్ అయిపోయి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్న సందర్భం దాన్ని అవకాశంగా అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ కూర్చుంటే లేడీస్ ఇక్కడ కూర్చోకూడదు, కూర్చుంటే బాగోదు అని చెప్పేసి నా దగ్గర ఒక సీట్ ఉంది, నేను ఇస్తాను అని చెప్పేసి నమ్మబలికి అతని దగ్గర నుంచి సరే నీ సీట్ ఉందన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి కూర్చో, నేను బ్యాగ్లో ఎన్నో ఉన్నాయి కదా, ఈ బ్యాగులు పోతే బ్యాగుల దగ్గర కూర్చోండి భర్త చెప్పాడు. సో భర్త బ్యాగుల దగ్గర కూర్చోవడం వల్ల ఈ అమ్మాయిని ఈవిడ్ని ఎవరైతే విక్టిమ్ ఉందో ఆవిడ్ని తీసుకెళ్లి ఆ క్యాబిన్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయడం జరిగింది. రైలులో అపరిచిత వ్యక్తులను నమ్మకూడదని, రైల్వే సిబ్బందినైనా అనుమానించాల్సిందేనని పోలీసులు ప్రయాణికులకు సూచించారు. రైలులో పరిచయం అయిన వాళ్ళు కానీ ఎవరైనా అపరిచిత వ్యక్తులుగా స్ట్రేంజర్స్గానే మనం అకౌంట్ ఫర్ చేసుకోవాలి. ప్రయాణికులు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఏ విధంగా మనకు తెలియని వ్యక్తులు ఏ విధంగా పరిచయం పెంచుకున్నా వాళ్ళని మనం కంపల్సరీ సస్పెక్ట్ చేయాలి. అంటే ఈ మధ్య మనం పక్కనే కూర్చున్నట్టు ప్రయాణికుల దగ్గర కూర్చుని మనతో చనువుగా ఉంటూ మనతో మంచిగా మాట్లాడినట్టు మాట్లాడి డ్రింక్స్ ఇవ్వటం కానీ, టీలు ఇవ్వటం కానీ, లేకపోతే బిస్కెట్స్ ఇవ్వటం కానీ, ఆ విధంగా ఇచ్చి దొంగతనాలు కూడా జరుగుతాయి, లేదా ఇటువంటి నేరాలు కూడా జరుగుతాయి.
సో అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే, మనకు తెలియని వ్యక్తులు ఎవరు మాట్లాడినా, ఎక్కడికి తీసుకెళ్ళినా, ట్రైన్లో అందరూ ప్రయాణికులు ఉంటారు కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఇతను ఎవరో నాకు తెలియదు, ఇతను నా అడ్వాన్స్ అవుతున్నాడు అని చెప్పేసి తోటి ప్రయాణికులు పక్కన వాళ్ళకి చెప్పినా ఎవరో కూడా రెస్పాండ్ అవుతారు. సో దయచేసి ఎవరిని కూడా స్ట్రేంజర్స్ కిందనే మీరు ట్రీట్ చేయాలి. రైలు సిబ్బందే కదా, సీట్ ఇస్తాడేమోనని నమ్మి అతని వెంట నడిచిన మహిళ మోసపోయింది. బెడ్రోల్ అటెండర్ ఆమెను నమ్మించి మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళలు రైలు ప్రయాణంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు.